శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము, అవి ఏ రకమైన అన్యోన్యతలైనా కానీ భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు, ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. మీనరాశి వారికి చెప్పుకోదగ్గ కాలం అయితే కనిపించబోవడం లేదు, కానీ వీరి కృషి మాత్రం చేత విశేషమైన లాభాలు పొందుతారు. అది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ 10వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చాలా బాగుంది. చాలా విశేషవంతమైనటువంటి యోగం ఇది. 10మంలో చంద్రుడు జ్ఞానాన్ని ఇస్తాడు, వేద విద్యల్ని ఇస్తాడు, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులను ఇస్తాడు, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ఇస్తాడు, జీవనాన్ని వృద్ధి చేస్తాడు. అలాగే శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు, వ్యక్తిత్వాన్ని ఇనుమడిస్తారు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు. ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నట్టయితే రాహుకేతుల ప్రభావం చేత ఇప్పుడు శుక్రాచార్యుల వారి వల్ల అనారోగ్యాలన్నీ కూడా అంతరింపబడతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, సద్గురువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మరి గురువు యొక్క స్థానంలో శుక్రుడు ఉచ్చ పొంది ఉన్నారు, సద్గురువుల యొక్క సాంగత్యం ఉంటుంది. ఇక ఏ అంశంలోనైనా ఓర్పు కలిగి ఉండవలసిందే. మనకి ఈ అంశం ఆ అంశం అనేమి లేదు. అన్ని రకాలు కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఇంకా కొంచెం వేచి ఉండాలి, మాతృవర్గ రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, విద్యార్థుల రీత్యా కానీ, స్త్రీల రీత్యా కానీ, భాగస్వాముల రీత్యా కానీ, దూరప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఊహించని విధంగా లాభాలు వచ్చే రీత్యా కానీ, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి గురించి కానీ, మీరు ఏ అంశమైనా తీసుకోండి, రాజకీయ నాయకుల రీత్యా కానీ అంత అనుకూలత లేదు. కాబట్టి మీకు ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పడానికి రావడం లేదు. శనిగారికి తైలాభిషేకం చేయండి, అలాగే గురువుగారికి కూడా ఒకసారి అభిషేకం చేసుకోండి, వీలైతే శివారాధన చేసుకోండి. చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళినప్పటికీ
చంద్ర బుధుల యొక్క స్థితి కూడా మీన రాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుడు రాశిలో అత్యద్భుతమైనటువంటి పనులు మనకి చేయిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఇంకా మీ ఆలోచనలలో ప్రక్షాళన జరిగి ఆలోచనల తీరు మారి చాలా చక్కటి ఉత్తమమైన ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల 10 మంది కూడా హర్షిస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, చాలా వరకు మీ జీవితాన్ని ఉల్లాసభరితం చేసుకుంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింత 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 మేలు కలుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అన్ని వర్గాల వారు కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.